ఇబ్రహీం ట్రౌరే ఈ పేరు ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కేవలం 34 ఏళ్ల వయసులో బుర్కినా ఫాసో దేశ పగ్గాలు చేపట్టి ఆఫ్రికన్ చెగోవిరా అనిపించుకున్నాడు ఈ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఈ దేశాధినేత ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా ట్రెండింగ్ స్టార్. ఒక సామాన్య సైనిక కెప్టెన్ గా మొదలై అగ్రరాజ్యాలను ఎదిరించి వలస పాలన నుంచి అధికార పగ్గాలు లాక్కున్న ఒక యోధుడి కథ ఇది. ఇతని పేరే ఇబ్రహీం ట్రౌరే. సింహం లాంటి అతని ధైర్యం, దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా తిరగబడే తత్వం అతన్ని నేడు ఒక గ్లోబల్ ఐకాన్ గా మార్చింది. 1988లో బుర్కినా ఫాసోలోని ఒక మారుమూల ప్రాంతమైన కేరాలో జన్మించారు ఇబ్రహీం ట్రౌరే. ఆయనది చాలా సాధారణ కుటుంబం. చిన్నప్పటి నుంచే చాలా తెలివైన విద్యార్థిగా ట్రౌరే పేరు తెచ్చుకున్నాడు. బాబో డైలాసోలో పాఠశాల విద్య పూర్తి చేశాడు. యూనివర్సిటీ ఆఫ్ ఔగా డౌగు నుంచి జియాలజీలో ఆనర్స్ డిగ్రీ పొందాడు. యూనివర్సిటీలో ఉన్నప్పుడే విద్యార్థి సంఘాల్లో చురుగ్గా ఉంటూ ముస్లిం విద్యార్థుల హక్కుల కోసం పోరాడాడు. ఒక లీడర్గా ఇదే ఇబ్రహీం ట్రౌరే మొదటి అడుగు. 2009లో డిగ్రీ పూర్తవగానే దేశ సేవ కోసం ఆర్మీలో చేరాడు ట్రౌరే. మొరాకోలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ట్రౌరే సైన్యంలో పనిచేస్తున్న టైంలో బుర్కినా ఫాసోలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. సైనికులకు సరైన ఆయుధాలు, ఆహారం కూడా దొరకని పరిస్థితి ఉండేది. అప్పుడు అధికారంలో ఉన్న పాల్ హెన్రీ డమీబా ఉగ్రవాదాన్ని అణచడంలో విఫలమయ్యాడు. అతను ఫ్రాన్స్ దేశానికి తొత్తుగా మారాడని సైన్యం భావించింది. సరిహద్దుల్లో తన తోటి సైనికులు చనిపోతుంటే పాలకులు ఏసీ గదుల్లో ఉంటూ పట్టించుకోవడం లేదు అన్న కోపం ట్రౌరేలో రగిలింది. దీంతో సెప్టెంబర్ 2022లో తన సహచరులతో కలిసి తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ట్రౌరే పాలన మొదలయ్యాక బుర్కినా ఫాసోలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలు తన దేశాన్ని చాలా వరకు మార్చేశాయి. శతాబ్దాలుగా తమ దేశాన్ని దోచుకుంటున్న ఫ్రాన్స్ సైన్యాన్ని దేశం విడిచి వెళ్లమని ఆదేశించాడు ట్రౌరే. ఫ్రాన్స్ రాయబారులను బహిష్కరించాడు. బానిసలుగా బతకడం కంటే మన కాళ్లపై మనం నిలబడాలి అని పిలుపునిచ్చాడు. వ్యవసాయం కోసం ట్రాక్టర్లు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశాడు. దేశంలో ఉన్న బంగారు గనులను విదేశీ కంపెనీల నుంచి వెనక్కు తీసుకుని వాటిని దేశ సంపదగా మార్చాడు. కార్మికుల జీతాలు పెంచి గృహాలు, ఆసుపత్రులు నిర్మించాడు. IMF సహాయాన్ని కూడా తిరస్కరించి తన దేశాన్ని సొంత కాళ్ల మీద నిలబెట్టాడు. పాశ్చాత్య దేశాలను పక్కన పెట్టి రష్యా వంటి దేశాలతో పొత్తు పెట్టుకున్నాడు. పొరుగున ఉన్న మాలి, నైగర్ దేశాలతో కలిసి సహెల్ కూటమి ఏర్పాటు చేశాడు. ట్రౌరేను అక్కడి ప్రజలు కేవలం నాయకుడిగా కాకుండా ఒక రక్షకుడిగా చూస్తున్నారు. చెగోవిరా లాగే ట్రౌరే కూడా ఎర్ర టోపీ ధరిస్తాడు. ఆయనలాగే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తాడు. ప్రెసిడెంట్ అయ్యాక కూడా ప్రెసిడెంట్ జీతాన్ని తిరస్కరించి తన కెప్టెన్ జీతాన్ని తీసుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటికీ ఆర్మీ యూనిఫామ్నే వేసుకుంటాడు. ప్రాణహాని ఉన్నప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని సైనికులతో కలిసి నేరుగా యుద్ధ క్షేత్రానికి వెళ్తాడు. ట్రౌరే ఇచ్చే స్పీచ్లు అతని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో పెట్టేశాయి. ఆఫ్రికా సంపద ఆఫ్రికాకే దక్కాలి అనే ట్రౌరే నినాదం ఇప్పుడు ఖండం దాటి వినిపిస్తోంది.